తెలంగాణ పేపర్ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాక్ ఒక కుటుంబం 7 గ్యారంటీలు సూపర్ క్యాబినెట్గా వ్యవహరిస్తున్న రేవంత్ ఫ్యామిలీ ప్రభుత్వంలో పలు వ్యవస్థల్లో అజమాయిషి మంత్రులను మించి వ్యవహారాలు నడిపిస్తున్నారని విమర్శలు సీఎం సతీమణి కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం హోంశాఖ వ్యవహారాలు కొన్ని ఆర్థిక అంశాలు ఆమెనే చూస్తున్నారని టాక్ కూతురు నైమిషా రెడ్డికి సోషల్ మీడియా విభాగం అల్లుడికి ఫార్మా కంపెనీలు బావమర్దికి కాంట్రాక్టులు భూదందాలు సెటిల్మెంట్ వ్యవహారంలో కొండలరెడ్డిపై ఆరోపణలు మరో సోదరుడు జగదీష్ రెడ్డి కొత్త కంపెనీలు పెట్టుబడిపై అనుమానాలు పూర్తిగా ఒక కుటుంబం చేతుల్లో బందీ అయిందని విమర్శలు పూర్తిగా ఒక కుటుంబం చేతుల్లో రాష్ట్రం బందీ అయిందని విమర్శలు ఇక్కడ రాష్ట్రం అని రాయలేదు విపక్షాల విమర్శలపై పెదవి విప్పని రేవంత్ కుటుంబం పప్పు బెల్లాలు పంచుకు తిన్నట్టు చిన్నపిల్లలు చాక్లెట్లు పంచుకొని తిన్నట్టు రాష్ట్రంలో ఒక కుటుంబం రాష్ట్ర సంపదను అధికారాన్ని పంచుకున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అనుముల రేవంత్ రెడ్డి అనే నేను భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేసిన నేడు రాష్ట్రంలో మాత్రం కుటుంబం చేత కుటుంబం కొరకు కుటుంబం వలన అన్నట్టుగానే వ్యవహారం నడుస్తుందనే విమర్శలు వస్తున్నాయి ఒక ఫ్యామిలీ ప్యాకేజ్గా రాష్ట్రాన్ని పంచుకొని పాలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి రాష్ట్ర ప్రజలను తన సొంత కుటుంబంగా చూసుకోవాల్సిన రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులే రాష్ట్రంగా మారిపోయారని భార్య కూతురు అల్లుడు అన్నదమ్ములు బావమర్దికి రాష్ట్రాన్ని అప్పగించారన్న చర్చ జరుగుతుంది ఇక్కడ చూడండి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాక్ అని అభయాస్తం అన్నట్టు కాంగ్రెస్ అభయాస్తం రేవంత్ రెడ్డి కుటుంబానికి ఇచ్చింది రాష్ట్ర సంపదను దోసుకోండి అని రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా తమ కుటుంబం ద్వారానే జరగాలన్నట్టు ఇక్కడ అస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీకి అభయాస్తం ఇచ్చి దోసుకోమని చెప్పింది ఇక్కడ నిజంగా ఆ నలుగురు దోసుక తింటున్నారు రాష్ట్రాన్ని అని గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు తీవ్రమైన విమర్శలు గుప్పించేటోళ్ళు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఈ నలుగురు రాష్ట్రాన్ని దోసుక తింటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి గతంలో ఇప్పుడు ఆ నలుగురు పోయి 7 వచ్చేసింది అంటే దందా పెరిగింది అన్నట్టు దందా దౌర్జన్యాలు పెరిగినాయి అన్నట్టు 4 బెయిన్లు 7 వచ్చింది ఆ 4 అయినా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి నడిపినవారు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన వ్యక్తి ఆయనతో పాటు ఆయన కొడుకుగా ఆయన వారసుడిగా కేటీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు ఇక హరీష్ రావు గారి తెలంగాణ ఉద్యమ పాత్ర చెప్పవలసిన అవసరం లేదు కేసీఆర్కి ఒక వెన్నుముకలాగా ఉండి ఉద్యమాన్ని నడిపిండు కవిత కూడా కేసీఆర్ అండదండలతో పాటు ఆమె సొంతంగా జాగృతి అని ఏర్పాటు చేసి ఆమె ఉద్యమం చేసింది మహిళలను ఉద్యమంలో మమేకం చేసింది మరి ఈ 7 ఏం చేసిండ్రు తెలంగాణకు రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ అనే ఈ 7 ఏం చేసిందంటే తెలంగాణ వద్దే వద్దు ఆంధ్రోళ్ళు ముద్దు ఆంధ్రోళ్ళ కాళ్ళ దగ్గరనే ఉండి ఆంధ్రోళ్ళ పాదసేవలో తరిద్దామని చెప్పిన కీలకమైన నేత రేవంత్ రెడ్డి అసలు ఉద్యమమే వద్దు తెలంగాణ వద్దు ఎవడొస్తాడో రార్రి అని రైఫిల్ పట్టుకొని పోయినా రైఫిల్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయి కుటుంబానికి రాష్ట్ర సంపదను దోచిపెట్టడం నిజంగా మన దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం చూడండి ఏ రాష్ట్రం అయితే వద్దన్నాడో రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తన కుటుంబ సభ్యులైన 7 రాష్ట్ర సంపదను దొరిచిపెడతాను ఇలా ఇంకా బాధాకరం ఏంటంటే రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్ర అల్లుడికి తెలంగాణ సొమ్మును దోచిపెడుతున్నాడు ఇక్కడ చూడండి గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారి భార్య నైమిషా రెడ్డి రేవంత్ రెడ్డి గారి కూతురు సత్యనారాయణ రెడ్డి రేవంత్ రెడ్డి అల్లుడు తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి అన్న పెద్ద అన్న ఇక జగదీశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండాల రెడ్డి రేవంత్ రెడ్డి చిన్న తమ్ముడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమరిది అయితే ఇందులో ఈ గీతారెడ్డి గారేమో
హోంశాఖ నిర్వహిస్తున్నారట. ఇంట్లో నిర్వర్తించవలసిన హోంశాఖను రాష్ట్ర వ్యాప్తంగా హోంశాఖ మంత్రి లేడు కదా, ఇక షాడో హోంశాఖ మంత్రి అనుకోరాదు. వాళ్ళ ఇంట్లో ఆమె హోంశాఖ మంత్రి, ఈ రాష్ట్రానికి కూడా ఆమె హోంశాఖ మంత్రి అయి నడిపిస్తున్నట్టు ఇక్కడ ఒక వార్త చూసుకోవచ్చు మనం. ఇక కూతురు నైమిషారెడ్డి సోషల్ మీడియా వ్యవహారాలు చూసుకుంటున్నదట. ఎవరి మీద నిందలేయాలి, నిజాన్ని ఎట్లా అబద్ధంగా మార్చాలి, సోషల్ మీడియాలో ఎలాంటి ప్రాపగండ చేయాలి అనేది బిడ్డ బాధ్యతలు తీసుకున్నది. అంటే ఇక గాంధీ భవన్లో సోషల్ మీడియా వ్యవహారాలన్నీ కూడా నైమిషారెడ్డి గారే చూసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇక సత్యనారాయణ రెడ్డి ఇప్పుడు ఫార్మా కంపెనీ కట్టి తీరుతా, ఎవడడ్డం వచ్చినా బుల్డోజర్ కింద తొక్కి పడేస్తా, లేకపోతే పీడీ యాక్టులు కేసులు పెట్టి జీవితాంతం జైల్లోనే ఉంచుతా బిడ్డ అని వార్నింగ్లు ఇచ్చేది ఎవరి కోసం అంటే ఇగో అల్లుడి కోసం. అత్త సొమ్ము అల్లుడి దానం అంటారు కదా, గట్టనే ఇప్పుడు మామ రాష్ట్ర సొమ్ముని మామ అల్లుడికి కట్నంగా దోచిపెడతాడు. వాళ్ళు గుత్తేదారులు అయినట్టు, ఈ రాష్ట్రం వాళ్ళదే అయినట్టు, ఈ రాష్ట్ర సంపద రేవంత్ రెడ్డిది అయినట్టు తన అల్లుడికి పంచిపెడతాడు. ఇప్పుడు ఆ 3 మండలాల ప్రజలను అరిగోస పెడుతున్నది ఈ అల్లుడి కోసమే. దుద్యాల కావచ్చు, కొడంగల్ కావచ్చు, బోరాన్స్ కావచ్చు, ఆ మండలాల ప్రజల సొమ్ముని భూములను ఉన్న ఫలంగా అప్పనంగా ఈ అల్లుడి కోసమే దారదత్తం చేస్తున్నాడు. ఇక అది ఇక తిరుపతి రెడ్డి ఈయన దంద అయితే చాలా పెద్ద దంద. వార్నింగులు, లేకపోతే కొట్టించడాలు, లేకపోతే ఉన్న ఫలంగా దాడులకు పాల్పడే వ్యూహాలు పండడం ఇక ఈయనది. ఈయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏది కాదు. నిన్న కలెక్టర్ని కలిసి వచ్చింది, నిన్న కలెక్టర్ని పరామర్శించి వచ్చిండు. మరి ఏ హోదాలో పోయి కలెక్టర్ని పరామర్శించి వచ్చిండో తెలియదు. ఎమ్మెల్యే కాదు, ఓ మంత్రి కాదు, ఎవరు కాదు. ఇక కొండాల్ రెడ్డి ఇక ఈయనే దందాలు, భూ సెటిల్మెంట్లు అన్నీ ఈయనే చూసుకుంటాడు. ఇక జగదీశ్వర్ రెడ్డి లేని కంపెనీలను ఉన్నట్టు సూట్ కేస్ కంపెనీలు సృష్టించి రాష్ట్ర సంపదను ఈ సూట్ కేస్ కంపెనీలకు తరలించే బాధ్యతను ఈ జగదీశ్వర్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఇక సృజన్ రెడ్డి మొన్నటిదాకా అమృత్ స్కీమ్ కాస్త స్కామ్గా మారిందని చెప్పింది కదా, ఈయన పుణ్యమే. ఈయన కంపెనీకి ఎలాంటి అర్హతలు లేకపోయినా, ఇలాంటి టెండర్లు వేసే అర్హత లేకపోయినా ఉన్న ఫలంగా అప్పనంగా 1100 కోట్ల రూపాయలను బావమరిది సృజన్ రెడ్డికి అప్పగించే బాధ్యతలు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా ఒక కుటుంబం ఫ్యామిలీ ప్యాక్ లెక్క ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పంచక తిన్నట్టు, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కూర్చొని మంచిగా కడుపు నిండా తిన్నట్టు ఈ 7 కోసం రేవంత్ రెడ్డి రాష్ట్ర సంపదను ఫ్యామిలీ ప్యాక్ చేసి తలా ఇంత దోసుకొని తినుర్రి అన్నట్టు వాళ్ళ చేతిలో పెట్టిండు. ఇది 4 వేలు 7 వచ్చిండు అంటే సంఖ్య పెరిగింది, దోపిడీ పెరిగింది, రాష్ట్ర సంపద ఆగమాగం అవుతున్నది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన